మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. మమతా దీదీ రాజ్యంలో మత ఘర్షణ చోటు చేసుకుందండి. సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు, అలాగే వెస్ట్ బెంగాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ వారు, దేశమంతా ఉన్నటువంటి బీజేపీ నాయకులు, వారి అనుబంధ సంస్థలు అన్నీ కూడా మమతా దీదీ మీద బాణాలు ఎక్కుపెట్టడం అనేది సహజం. ఇక అక్కడ మమతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని అంతదాకా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది సహజం. గతంలో జరిగినటువంటి ఘటనలో కూడా ఈ విధమైనటువంటి డిమాండ్లు వాళ్ళు చేశారు. జరిగింది నిజంగా బాధాకరమైంది, విషాదకరమైంది. మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సింది. ముర్షిదాబాద్ ఎక్కడ జరిగింది? అది ముర్షిదాబాద్, వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘటన ఏప్రిల్ 11, 12 తేదీల్లో. ఏ నేపథ్యంలో జరిగింది? వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించినటువంటి లేటెస్ట్ సవరణలు, దానికి నిరసనగా ఆందోళనలు, ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్లో కూడా ముర్షిదాబాద్ ప్రాంతంలో కూడా జరిగాయి. ఆ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణల్లో ఇద్దరు, చందన్ దాస్ అలాగే హర్గోవింద్ దాస్ తండ్రి కొడుకులు కత్తిపోట్లకు గురై చనిపోయారు. ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చనిపోయిన వాళ్ళు హిందువులు కాబట్టి చంపిన వాళ్ళు ముస్లింలు అనేటటువంటిది అవుట్ రైట్గా చెప్పేస్తారు, అందరూ కూడా అనుకుంటారు. ఎందుకంటే ఆందోళన చేస్తున్నది కూడా ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి. కాకపోతే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు, ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇట్లాంటివి జరిగినప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు, డిమాండ్లు అవన్నీ కూడా మనం చూసి వాళ్ళ ట్రాప్లోకి వెళ్లకుండా సంయమనం పాటించి అసలు అక్కడ ఏం జరిగింది ఏమిటి అని తెలుసుకొని మాట్లాడడం మంచిది. సో దీని మీద ముఖ్యంగా ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అనేటటువంటిది కూడా సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, దాన్నే గోధీ మీడియాను ఏదో మీడియా అని అంటున్నారు కదా, వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఏకంగా ముర్షిదాబాద్ ప్రాంతం నుంచి హిందువులు వలస వెళ్ళిపోతున్నారని, అక్కడ అభద్రతా భావం అని ఇదంతా కూడా ప్రచారం చేస్తున్నారు. సో మిత్రులారా, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, ముందుగా ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు చేసి రాష్ట్రపతి ముద్రపడి ఆ చట్టానికి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకత వస్తుంది, నిరసన చేస్తారు, అల్లర్లు కూడా జరగవచ్చు అని ప్రతి రాష్ట్రంలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి కదా. సో మనకు ఒక భయము, ఆందోళన అయితే ఉంది కదా. సో అప్రమత్తంగా బెంగాల్లో మాత్రం పోలీసులు ఎందుకు లేరు అనేటటువంటి ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రితో సహా. ఈ విషయంలో జరిగిన దానికి వాళ్ళు అప్రమత్తంగా లేకపోవడం వల్లే జరిగింది అనేటటువంటిది. సో కాకపోతే ఇక్కడ లేదు, మేము అప్రమత్తంగానే ఉన్నాము, బయట నుంచి తీసుకొచ్చి ఈ మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సాగరికా ఘోష్ లాంటి వాళ్ళు బయట నుంచి హిందువుల్ని, అంటే బయట నుంచి అంటే బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి హిందువుల్నే ముస్లిం వేషాల్లో తీసుకొచ్చి దాడులు చేయించారు ఇది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఏది నిజం? ఇది వీళ్ళు చెప్తున్నది నిజం కాదు అని మనం ఖండించలేము. అలాగే జరిగింది మనం చూస్తున్నాం, అది నిజం కాదని అసలే అనలేము. సో ఇలాంటివి జరగకూడదు, అప్రమత్తంగా ఉండాలి. నిరసనలు, ఉద్యమాలు జరుగుతాయని తెలిసిండి కూడా అప్రమత్తంగా లేకపోవడం నాయకుల తప్పు, పోలీసుల తప్పు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఖండించాల్సినటువంటి విషయం. కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రత్యారోపణ ఏదైతే ఉందో అది డిఫెన్స్ కోసం, ఫర్ సేవింగ్ దేర్ స్కిన్ అని అంటామే, ఏదో వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకోవడం కోసం చేస్తున్నారా ఏమిటా అనేటటువంటిది మనకు తెలియదు. కానీ ఇందులో సత్యం ఎంత ఉంది ఏమిటి అనేటటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించి నిబ్బరంగా నిజ నిర్ధారణ జరిగేంత వరకు కూడా కొంచెం సంయమనం పాటించి అప్పుడు వ్యాఖ్య చేయాలేమో. ఎందుకంటే రోజులు ఎలా ఉన్నాయంటే ఏఐ కాలంలో ఏ ఫోటో, ఏ వీడియో, ఏది ఫేకు, ఏది ట్రూ, ఏది సత్యం, ఏది అసత్యం, ఓ మహాత్మా, ఓ మహర్షి అనే కాలంలో మనం ఉన్నాం.
ఇప్పుడు ఈ ఈ ఘటన జరిగిన బెంగాల్లో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో బీజేపీ అక్కడ బెంగాల్ బీజేపీ నాయకులు వాళ్ళ అఫీషియల్ సైట్స్లో వాళ్ళు కొన్ని పోస్టులు చేశారు. బెంగాల్లో ఎప్పుడు జరిగినా మతపరమైనటువంటి ఘర్షణలే జరుగుతాయి, హిందువుల మీద ముస్లింలు దాడులు చేస్తారు అని చెప్పేసి కొన్ని ఫోటోలు పెట్టారు. రామనవమి, అలాగే హోలీ, దుర్గా పూజ, హనుమాన్ జయంతి ఇట్లాగా పెట్టి ఆ ఫోటోలు బాగా హింసాకాండకు సంబంధించినటువంటి ఫోటోలు వాళ్ళు పెట్టారు. ఇవన్నీ కూడా బెంగాల్లో నిరంతరం జరుగుతున్నాయి. మమతా దీదీ రాజ్యంలో ఎప్పుడూ కూడా హిందువుల మీదే దారుణాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు పెడితే ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి పోలీసులు నిరూపించారు. ఇవన్నీ కూడా ఎప్పుడో సిఏఏ ఉద్యమంలోనూ ఇంకెక్కడెక్కడో ఏయో రాష్ట్రంలో జరిగినటువంటి హింసాకాండలకు సంబంధించిన ఫోటోలు పెట్టారు. ఏ రాష్ట్రం నుంచి ఎప్పటి ఫోటో తీసుకొచ్చి పెట్టారో ఆ డీటెయిల్డ్గా పోలీసులు మళ్ళీ ఆ ఫోటోలకు సంబంధించి వివరాలు పెట్టారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మనం ఏం ఆలోచించాలి? ఏది నిజమని నమ్మాలి, ఏది అబద్ధమని నమ్మాలి? ఒకసారి గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలి కదా. ఇలాగే గతంలో కూడా జరిగింది. మమతా దీదీని దింపాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే డిమాండ్ దాకా వెళ్ళారు. లోక్సభ ఎన్నికల ముందు ఒక ఘటన జరిగింది కదా, సందేశ్ ఖాళీ అనేటటువంటి ఘటన. ఆ ఘటన సందర్భంగా ఏం జరిగింది 2023లో అదొకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ వర్తమానం నుంచి ఒకసారి పాస్ట్కి వెళ్ళాలి మనం. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు కూడా అంతే. సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ కార్యాలయంలోనే అక్కడ హిందూ మహిళల మీద దారుణమైనటువంటి లైంగిక దాడులు చేశారు, వాళ్ళ భూములు ఆక్రమించారు. ముఖ్యంగా అలా చేసింది ఎవరయ్యా అంటే షేక్ షాజహాన్ అనేటటువంటి షేక్ షాజహాన్ అనే ముస్లిం టీఎంసీ నాయకుడు, ఆయన అనుయాయులు చేశారని ఆరోపణలు వచ్చినాయి. డైరెక్ట్ ముగ్గురు నలుగురు హిందూ మహిళలే వాళ్ళు ఆరోపణలు చేశారు, వీడియోలు వచ్చినాయి. కల్లోలం అయిపోయింది దేశం అంతా, భగ్గుమంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు భగ్గుమన్నారు. సిబిఐ రంగంలోకి దిగిపోయింది. ఇక మొత్తం సాక్షాత్తు హోమ్ మినిస్ట్రీ ఇక దీదీ స్లోగన్ ఇచ్చింది కదా అప్పటి ఎన్నికల్లో, మా మాటి మానుష్ అని. మా మాటి మానుష్ కాదురా, ఇక్కడ బెంగాల్లో జరుగుతుంది ఏమిటాయా అంటే ముల్లా మదర్సా మాఫియా అని చెప్పేసి అమిత్ షా అంతటి వాడు. ఇక్కడ హిందూ మహిళలకు రక్షణ లేదు, బెంగాల్ అంతా ముస్లిం అరాచకత్వం అయిపోయిందని చెప్పేసి ఆయన సాక్షాత్తు పిఎం నరేంద్ర మోడీ కూడా అదే మాట, బెంగాల్లో ముస్లిం రాజ్యం అయిపోయిందని, అక్కడ హిందూ మహిళలకు రక్షణ లేదు అని చెప్పేసి ఇంత దాకా వెళ్ళిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో దీదీని ఓడించడానికి, మమతా దీదీని ఓడించడానికి ఇది ఒక పెద్ద ప్రధాన అస్త్రంలా వాడుకున్నారు. కానీ అంతలోనే టీఎంసీ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి ఒక విషయం బయటపెట్టింది, ఒక వీడియోని. అదేమిటయ్యా అంటే బీజేపీకి చెందినటువంటి ఒక మండల స్థాయి నాయకుడు, అతని పేరు గంగాధర్ కోయల్ అంట. అతను బీజేపీ ప్రతిపక్ష నాయకుడైన శుభేందు అధికారి తనకు డబ్బులు ఇచ్చి తనతో ఇట్లాగా మహిళలతో చెప్పించమని చెప్పి వీడియోలు చేయించమని చెప్పాడని చెప్పి అతను మాట్లాడినటువంటి మాటని వీళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ వీడియో బయటకు పెట్టారు. దాంతో సగం కొంపకొల్లేరైంది. సిబిఐ 100 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పెద్ద హంగామా, హడావిడి. అయ్యి బాబో ఇంకేముంది, మమతా దీదీ పార్టీలో ఉన్న ఆ టీఎంసీ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులందరూ హిందూ మహిళల మీద అఘాయిత్యాలు చేసేస్తున్నారని చెప్పేసి ఆఖరికి బీజేపీ ఎక్కడి దాకా వెళ్ళిందంటే అక్కడ రేఖాపాత్ర అని ప్రధానంగా ఆరోపణ చేసినటువంటి మహిళల్లో రేఖాపాత్ర అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి లోక్సభలో సీట్ ఇచ్చారు. ఎక్కడ బషీర్హాట్ లోక్సభ నియోజకవర్గంలో ఆమెకు సీట్ ఇచ్చారు. ఆమె ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? 5th క్లాస్, 5th పాస్. ఆమె మీద క్రిమినల్ ఛార్జెస్ కూడా ఉన్నాయంట, చాలా చాలా గంభీరమైనటువంటివి. సరే ఆమెకు సీట్ ఇచ్చారు. ఎక్కడ? బషీర్హాట్ లోక్సభ సీట్ ఇచ్చారు. ఆ లోక్సభ పరిధిలో 7 విధానసభ క్షేత్రాలు ఉన్నాయి. అందులో సందేశ్ ఖాళీ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. అక్కడ ఆమెకు టికెట్ ఇచ్చారు. సరే ఆ ఎన్నికల్లో ఆమె నిజంగా అక్కడ టీఎంసీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా ముస్లిం నాయకులు అందరూ కూడా హిందూ మహిళల మీద ఇంత ఘోరంగా అఘాయిత్యాలు చేస్తూ ఉంటుంటే ఆమెను లక్షలాది ఓట్లతో
గెలిపించాలి కదా అక్కడ ఆ ప్రాంతంలో. కానీ 3,30,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది ఆమె, రేఖాపాత్ర అనే అమ్మాయి. మరి గెలవలేదే. ఇంత అల్లరి చేసి ఇంత హడావిడి చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది బీజేపీ అన్ని చోట్ల బెంగాల్లో. అంతేకాదు, అదే కేసుకు సంబంధించి ప్రధానంగా ముగ్గురు ఆరోపిస్తే ముగ్గురులో 2 లేడీసు 2024 మేలో వాళ్ళు తమ ఫిర్యాదుని వాపసు తీసుకున్నారట. ఎందుకు తీసుకున్నారు? మాతో బీజేపీ మహిళా మోర్చా వాళ్ళు ప్రలోభ పెట్టి మాతో ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టించి ఈ విధంగా మాతో చెప్పించారని చెప్పేసి వాళ్ళు తమ ఫిర్యాదుని వాపసు తీసుకున్నారు. దీనితో ఆ సందేశ్ ఖాళీలో బాబో ఏం జరిగిపోతుంది బెంగాల్ అంతా ఏం జరిగిపోతుందో అని అనుకున్నదల్లా మొత్తం కేసు నీరుగా అయిపోయింది. సరే, దర్యాప్తు జరుగుతుంది. ఆ షాజహా షేక్ని జైలుకు పంపించారు. తర్వాత ఇదంతా ఏం జరుగుతుందో ఏమిటో, వాస్తవాలు ఏమిటండి. కానీ ఏది సత్యం ఏదా సత్యం? అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఎక్కడైనా ఏం జరుగుతుంది ఏమిటి? రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం ఇంత దారుణంగా దిగజారిపోతారా మనుషులు? ఇంత దారుణమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇంత అసత్యాన్ని ఆశ్రయిస్తారా? ఏమిటి అంటే ఇదిగో ఇలా కళ్ళ ముందు జరిగింది. ఈ కేసు ఒక ఘటన. ఈ సందర్భంగా మరి మమతా దిగిపోవాలని, ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, మరి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా అప్పుడు కూడా డిమాండ్ చేశారు. అసలు బీజేపీయేతర పార్టీలు పరిపాలించే చోట ఏ చిన్న ఘటన జరిగినా అక్కడ పార్టీని బర్తరఫ్ చేయాలి లేదా రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇది సహజమైన డిమాండ్. వాళ్ళ డిమాండ్లు పక్కన పెట్టి జరిగిన వాస్తవాన్ని, గతాన్ని మనం ఒకసారి చూస్తే ఈ ఘటన కుదిపేసింది బెంగాల్. సో ఆ ఘటనలో బయటపడిన నిజాలు ఇట్లాంటివి. ఆ తర్వాత ఆర్జీకర్ హాస్పిటల్కి చెందినటువంటి మెడికో రేప్ అండ్ మర్డర్ కేసు మనకు తెలుసు. మొత్తం కలకత్తా అని కాదు, మొత్తం బెంగాల్ కాదు, దేశాన్ని కుదిపేసింది. ఒక డాక్టర్కి, మహిళా డాక్టర్కే రక్షణ లేదా అని చెప్పి సామూహికంగా ఆమెను బలాత్కారం చేసి చంపేశారు అని చెప్పేసి ఆరోపణ. కానీ సిబిఐ దర్యాప్తులో తేలింది ఏమిటంటే అక్కడ సామూహికంగా ఆమె మీద దాడి జరిగినటువంటి దాఖలాలు లేవు. అక్కడ సంజయ్ రాయ్ అనేటటువంటి వాడు ఒక్కడే ఇది ప్రధానమైనటువంటి దోషి అని చెప్పేసి సిబిఐ చెప్తుంది. సో వీళ్ళు ఏ విషయాన్ని పట్టుకొని ఎంత దాన్ని రాద్ధాంతం చేసి, ఎంత గొడవ చేసి, ఏం చేసి, సరే జరిగినటువంటి విషయం విషాదకరమైంది. దానికి మనం సంతాపాన్ని వ్యక్తం చేయాలి. దాన్ని మనం నిజంగా ఖండించాలి. మనసా వాచా కర్మణ ఖండించాలి దుర్మార్గం. దానికి సంబంధించినటువంటి బాధ్యుల్ని శిక్షించాలి. అప్రమత్తంగా లేని పోలీసులను కానీ అధికారులను కానీ నిలదీయాలి. అది కరెక్టే. కానీ దాన్ని పట్టుకొని రాజకీయపరమైనటువంటి కక్షలు నెరవేర్చుకోవాలనుకోవడం మాత్రం తప్పు కదా. నిజంగా మరి ఆర్జీకర్ హాస్పిటల్ ఘటన జరిగిందే, ఇది ఆగస్టు 9, 2024లో జరిగిన ఘటన. దాన్ని పట్టుకొని ఎక్కడి దాకా వెళ్ళారు? మమతాని బర్తరఫ్ చేయాలి, మమతా ప్రభుత్వాన్ని అని కదా వెళ్ళారు. మరి అలా అనుకుంటే ఎన్ని చోట్ల హత్రాస్ ఘటన ఎక్కడ జరిగింది? వారణాసిలో దాదాపు 23 మంది ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసినటువంటి ఘటన. అదే యూపీలోనే ఇంకొక చోట దాదాపు 8 మంది ఒక అమ్మాయిపై చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన. అక్కడ మరి యోగి ఆదిత్యనాథ్ని తప్పించమని, ఆయన్ని బర్తరఫ్ చేయమని, ఆయన ప్రభుత్వాన్ని అక్కడ రాష్ట్రపతి పాలన విధించమని డిమాండ్ ఎవరో చేయలేదే. అలాంటి ఆందోళనలు అక్కడేం జరగలేదే. ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి? సో ఈ సందర్భంగా కూడా సరే ఇవన్నీ కూడా మనం కలగలిపి చూసుకున్నప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు సాగరికా ఘోష్ లాంటి వాళ్ళ ట్విట్టర్లోకి వెళ్ళండి, వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని బయట పెడుతున్నారు. అక్కడ వెస్ట్ బెంగాల్ బీజేపీ పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి దొంగ ఫోటోలే కాదు, అక్కడ డైరెక్ట్గా బీజేపీ ఎంపీ ఏం చెప్తున్నాడు, మేము మొత్తం ఈ ముర్షిదాబాద్ మొత్తాన్ని ఖాళీ చేస్తాం, అటు బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, యూపీ నుంచి మనుషులను రప్పిస్తాం, ఖాళీ చేస్తాం అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు వారిని. అంతెందుకు బీజేపీ నాయకుడు అక్కడ శుభేందు అధికారి ఏమన్నాడు? ఈ మధ్యనే అన్ని పేపర్లలో వచ్చింది, మేము ఈసారి అధికారంలోకి రావడం ఖాయం, వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ముస్లిం ఎమ్మెల్యేని బెంగాల్ నుంచి తరిమి కొడతామన్నా. సరే, అవతల వాళ్ళు కూడా రెచ్చిపోయేవో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా అధికారికంగా రికార్డ్ అయినాయి. ఇవన్నీ కూడా నేను
చాలా సింపుల్గా నేను ఇక్కడ మీకు చెప్పానంతే. దీని మీద విస్తృతమైనటువంటి వీడియో చేశాడు రవీష్ కుమార్ అఫీషియల్. ఆ సైట్లో ఆయన యూట్యూబ్ ఆయన చేసిన వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా విస్తృతంగా మాట్లాడాడు, సాక్ష్యాధారాలతో మాట్లాడాడు. అందుకనే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ఇప్పుడు జరిగిన ఘటన దారుణం. ఇక్కడ ఈ దేశంలో మనం ఏదైతే సెక్యులర్ స్టేట్ అని భావిస్తున్నామో, ఇక్కడ ఈ విధమైనటువంటి ఘర్షణలు, అల్లర్లు, మతపరమైనటువంటి దారుణాలు జరగకూడదు. దీన్ని ఖండించాలి. అలాంటి ఘటన జరగడానికి అవకాశం ఉండి కూడా అప్రమత్తంగా లేనటువంటి నాయకుల్ని, పోలీసుల్ని కూడా మనం తప్పు పట్టాలి తప్పనిసరిగా. కానీ వాళ్ళు వేరే ఆరోపణ చేస్తున్నారు. మేము ప్రతిపక్షం, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏదో చేస్తున్నారు, కుట్రలు వ్యూహాలు పని వేరే చోట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు ఇదంతా అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందుకనే గతంలో నుంచి మనం పాఠం తీసుకుంటే ఏమో ఇందులో నుంచి కూడా ఏమైనా నిజాలు బయటపడి, సత్యాలు బయటపడి ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఏం చేశారనేటటువంటిది మనకి వార్త తెలుస్తుందేమో. అందుకనే కంగారు పడి మనమేమి ఇక్కడ వ్యాఖ్యలు చేయని అవసరం లేదు, వ్యాఖ్యలు చేయలేము కూడా. సరే, రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తారు, వాళ్ళు డిమాండ్ చేస్తారు. ప్రతిపక్షం వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని, అక్కడ ఈగ చచ్చినా దోమ చచ్చినా కూడా అక్కడ మతపరమైనటువంటి రంగు పులవడానికే వాళ్ళు చూస్తారు. అది రాజకీయపరమైనటువంటి వ్యవహారం. మనుషులంగా మనం ఏంటి అంటే పాలకుల్ని హెచ్చరించాలి, పోలీసుల్ని హెచ్చరించాలి. మీరందరూ అప్రమత్తంగా ఉండండి. సున్నితమైన అంశం మీద ఒక చట్టం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి అల్లర్లు జరగవచ్చు, ఆందోళనలు జరగవచ్చు. మీరు అప్రమత్తంగా ఉండాలని వాళ్ళని హెచ్చరించాలి. అలాగే మనుషులంగా మనం ఇలాంటి విషయాలు, మన వ్యతిరేకతను వ్యక్తం చేయాల్సి వచ్చినప్పుడు, మన నిరసనను వ్యక్తం చేయాల్సి వచ్చినప్పుడు, మనం ఒక ఆందోళన ఉద్యమం చేయాల్సి వచ్చినప్పుడు శాంతియుతంగా చేయాలి. అంతే తప్ప హింసకు తావివ్వరాదు. ఈ విషయాన్ని మాత్రం మనం అందరం కూడా గుర్తెరిగి ప్రవర్తించాలి. ఇప్పుడు బెంగాల్లో జరిగినటువంటి ఈ ఘటన మరొక ప్రాంతంలో జరగదు అని గ్యారంటీ లేదు. కానీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పాలకులది, పోలీసులది, మనందరిది కూడా. వ్యక్తులంగా మనందరం కూడా బాధ్యులం. జరగకూడదు. కోర్టుల్లో ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది ఈ వక్ఫ్ బోర్డు మీద. ఈ కేసులు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో ఏమిటో అది కూడా చూడాలి. చూసిన తర్వాత కోర్టుల తీర్పులు వచ్చిన తర్వాత అప్పుడు ఈలోపే ఎందుకు ఈ ఉద్యమాలు, ఈ ఆందోళనలు, ఈ నిరసనలు? పెద్దలు, ఆ మతపరమైనటువంటి పెద్దలు కూడా తమ ప్రజలకు చెప్పాలి. కేసు ఉంది కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో మనం వేచి చూడాలని చెప్పి ప్రజలకు చెప్పుకోవాలి వాళ్ళు కూడా. ఏది ఏమైనా మిత్రులారా, బెంగాల్లో జరిగినటువంటి ఘటన దారుణమైంది. దాన్ని ఖండించాలి, మనస్ఫూర్తిగా ఖండించాలి. ఖండిస్తున్నాను కూడా. కానీ ఏ ఘటన వెనక ఏముందో, ఎవరి హస్తం ఉందో, ఎలాంటి వ్యూహాలు, కుట్రలు ఉన్నాయో అది కాలం ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తుంది. సందేశ్ ఖాళీ విషయంలో అలాగే మనకి ఎన్నో విషయాలు బయటకు వచ్చినాయి. ఈ విషయంలో కూడా ఏ విషయాలు, ఎన్ని సత్యాలు బయటపడతాయో తెలియదు. అప్పటి వరకు మనం వేచి ఉందాం. ఇలాంటి ఘటన మాత్రం జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.